ఓకే. మేడం మీరు ఆపకుండా పైకి 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 ఎక్కి ఫాస్ట్గా చెప్పుకుంటూ ఎక్కేసాను ఏం కాదు. చందన గారు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని కాదు బ్రదర్, మావాడిని కానీ. పనమ్మాయికి ఇచ్చేసి నూరా నూరా ఉంటుంది కదా నూరా సార్ పాపని ఓకే ఓకే. దేశంలో మనం ఉన్నాము అనే అనుమానమే కాకుండా బాధ కలుగుతూ ఉంది. నేను నా రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కానీ ఒక సైకో పిచ్చబడితే ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన సంఘటన కూడా చూస్తే దొంతు చిన్న, వీరంకి గురుమూర్తి ప్రత్యేకంగా ఈ గొడవ ప్రారంభమైంది కావాలని వీళ్ళు పెట్టింది దొంతు చిన్నతో ప్రారంభించారు. చాలా దుర్మార్గం. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే చేసిన పనులు విమర్శిస్తే నన్ను విమర్శించేంత వాడు అయిపోయినాయని వాళ్ళ ఇంటికి పోయి దాడి చేయడం, ఆ దాడి చేసినప్పుడు వీడియో విజువల్స్ అన్నీ ఉన్నాయి, వాయిస్ అంతా ఉంది. ఆయన పార్టీ వాళ్ళకి అందరికీ చెప్పాడు. పార్టీ వాళ్ళు దానిపైన అందరూ గ్యాదర్ అయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్ళు చేసిన నేరం. అంటే వీళ్ళు దౌర్జన్యం చేసినా, మన ఇంటికి వచ్చి మనల్ని చంపేసినా, మన మీద రౌడీజం చేసినా ఇంట్లో ఉండాలి, భరించాలి తప్ప ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వీళ్ళు రౌడీలంతా కలిసి పోలీసుల సహకారంతో అడుగుతున్నా, వాళ్ళు వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్కి మీరు కంట్రోల్ చేసి ఉంటే ఇది జరిగేదా అని అడుగుతున్నా. అక్కడ మీరు నివారించకుండా మీరు వాళ్ళకి సహకరించి ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు కొన్ని మీరు మోసం చేయొచ్చు, కానీ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దోషులు ఎప్పటికైనా సరే పట్టుబడక తప్పదు, మీకు శిక్ష తప్పదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కొట్టారా సిఐని? కొట్టింది మీ వాళ్లే అక్కడ చేస్తా ఉండి అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇద్దరు గొడవలు జరిగినప్పుడు మీరు మొట్టమొదటిసారిగా ఎవరైతే వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు నివారించుంటే ఈ గొడవే జరిగేది కాదు. అక్కడ నివారించలేదు. గొడవంతా జరుగుతుంటే లోపలన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. వాళ్ళని అడుక్కుంటూ గెడ్డం పట్టుకుంటూ కాళ్ళు పట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా లాఠీ చార్జ్ చేయడం కానీ, బలవంతంగా వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం కానీ, నివారించడం కానీ చేయకుండా అక్కడ కార్లు కాల్చేయడం, వాహనాలు కాల్చేయడం, మోటార్ బైకులు కాల్చేయడం, ఇవన్నీ చేస్తే అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత పట్టాభి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ఆడ ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేయడం, అక్కడి నుంచి సాయంత్రం వీళ్ళందరూ ఒక 11-12 మంది మీద కేసులు పెట్టి మొత్తం తిప్పి రాత్రి ఎవరెక్కువ ఉన్నాడో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా, కేసులు పెడతారు, పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఎందుకు తిప్పుతారు మీరు ఊరంతా? మీకేం పని? రాత్రంతా తిప్పడం,
ఎక్కడో పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, దొంగలు కిడ్నాప్ చేశారా, ఎవరు కిడ్నాప్ చేశారో తెలియకుండా చేయడం. ప్రజాస్వామ్య దేశంలో మీరు అరెస్ట్ చేసే హక్కు మీకుంది, అరెస్ట్ చేసే హక్కు ఉంది. కానీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం అనేది చాలా నీచం, చాలా దుర్మార్గం. ఇది బరి తెగింపు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు రఘురామకృష్ణరాజు విషయంలో చాలా స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ అయింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అలాంటి సందర్భంలో నిన్న కూడా తోట్లవల్లేరు పోలీస్ స్టేషన్లో 3 వ్యక్తులు వచ్చి ఈయన కళ్లకు గంతలు కట్టి ఆ చీకట్లో ఇష్టానుసారంగా కొట్టారు. ఆ విషయమే మేజిస్ట్రేట్ కూడా వివరించారు. అంటే ఎంత అమానుష్యం ఇది, ఎంత అనాగరికం ఇది, ఎక్కడికి పోతున్నారనేది. జరిగింది ఎవరైతే దొంతు చిన్న ఉన్నాడో ఆయన ఇంటికి మీరు రౌడీజం చేయడం, దానిపైన ఆయనకు అండగా ఉండాలంటే మీరు ఇవన్నీ చేయడం. ఇప్పుడు కూడా నేను పోవాలంటూ కొన్ని వందల వేల మంది పోలీసులు పెట్టారు గన్నవరం ఎయిర్పోర్ట్లో. సిగ్గుందా పోలీస్ వ్యవస్థ? సిగ్గుందా పోలీస్ వ్యవస్థకి? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు చేస్తారా? గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీస్తున్నారు. ప్రజల్లో అసహ్యం వచ్చే పరిస్థితి ఇస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. మీరు పోలీసులంటే మీ మీద ఎంత చులకన భావం వస్తుంది, అసహ్యం వస్తూ ఉంది మీరంటే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడికి ఆగదు, వదిలిపెట్టాం. ఏదో మమ్మల్ని భయపెట్టి లేకుంటే జైల్లో పెడితే భయపడిపోతారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతాం. పోలీసులు కూడా వాళ్ళతో సమానంగా దోషులు నిలబడాలంటే అది మీ కర్మ. నేను పోలీసు వ్యవస్థకు ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా 2 పార్టీలు పోరాడుకుంటాయి. మీరు ఇంపార్షియల్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వడంలా ప్రజాధనంతో మీరున్నారు. అందులో కూడా కొంతమంది పోలీసులు అయితే కింది వాళ్ళు చాలా బాగున్నారు. పై వాళ్ళు కావాలని లాలూచిపడి కింది వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి చేపిస్తే ఇంకా పోలీసు వ్యవస్థ అప్రతిష్ట పాలైపోయి నమ్మకం పోయి ప్రజల్లో ఒక ఏహభావంతో ప్రజలు కూడా తిరుగుబాటు చేయడం కానీ ఇంకా లేనిపోని సమస్యలు సమాజంలో వచ్చే పరిస్థితి వస్తాయి. ఇది మంచిది కాదని హెచ్చరిస్తూ ఇంతటితో ఆగం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇదే కాదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ మెయింటైన్ చేసే వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. రేపటి నుంచి ప్రజల్లోకి తీసుకుపోవడానికి కూడా నేను డీటెయిల్డ్గా అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, లేకుంటే ప్రెస్ రిలీజ్ ఇస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, గెలిపించుకుంటాం. నేనేమంటున్నానంటే 307 అటెంప్ట్ టు మర్డర్. పోలీసు వ్యవస్థ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు స్పందించి ఎవరొచ్చినా గట్టిగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు. ఒక పద్ధతి లేకుండా మీ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చి కొడతా ఉంటే అవతల వాళ్ళు కూడా చావడమా లేకుంటే ఆత్మరక్షణ కోసం తిరుగుబాటు చేయడమా? ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తిరుగుబాటు చేశారో మీరు ఎవరైతే పోలీసు వ్యవస్థ ఇద్దరిని కూడా సమానంగా చెదరగొట్టుంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఎవరు రాయేశారో కూడా తెలియని పరిస్థితి. కానీ కావాలని మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఆ సిఐ ఎస్సీ అని ఎవరికి తెలుసండి? ఎందుకు ఆ కేసు పెడతారు? ఇప్పుడు అది కూడా ఎస్సీ. నేను చూశాను, టీవీలో చూస్తున్నా. అతను ఎస్సీ కాదు క్రిస్టియన్ అంటున్నారు. క్రిస్టియన్ అంటే బీసీ. ఎక్కడికి పోతున్నారు? ఏంటి పోలీసు వ్యవస్థ? ఏంటి విన్యాసాలు? చాలా దుర్మార్గంగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ 307. ఎందుకంటే వీళ్ళని జైలుకు పంపించడమే ధ్యేయం, రిమాండ్కి పంపించడమే ఆలోచన, ఇంకొకటి లేకుండా చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి జైలుకు పంపించినంత మాత్రాన భయపడిపోతారనుకోవడం ఇది మంచిది కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఒక ఇష్యూ కోసం ఫైట్ చేసినప్పుడు మీరు ఇలాంటి చేస్తే ఇంకా కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఇంకా గట్టిగా పనిచేసే పరిస్థితి వస్తారు. ఇది తప్పు అని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించుకోవాలి.
సార్ పోలీసుల దగ్గర నుండి కొట్టించడానికి ఎలా చూస్తారు మంగళగిరి సార్? సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు సార్ వైసీపీ మనుషులు. నిన్న మళ్ళీ గన్నవరం. అంటే పోలీసుల దగ్గర నుండి నేనేమంటానంటే కూడా నేను అందుకనే రేపటి నుంచి గన్నవరం ఎపిసోడ్ కింద రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని రిలీజ్ చేస్తాను. మొన్న అనపర్తిలో నేను వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనావస్థకు పోయినప్పుడు నేను చెప్పాను, పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయ్యారు. నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను 2 మీటింగ్లు కండక్ట్ చేశాను. జగ్గంపేట అయింది, పెద్దాపురం అయింది. 3వ రోజు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరు కావాలని మీటింగ్ క్యాన్సిల్ చేసి అరాచకాన్ని సృష్టించారు. అందుకే ఆ రోజు చెప్పాను. ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళపైన దండి మార్చి ప్రారంభించారో అదే తరహాలో అనపర్తి మార్చికి నేను ప్రారంభిస్తున్నా. పోలీసులు ఏదైతే వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారో వీళ్ళకి సహకరించే సమస్య లేదు. సహాయ నిరాకరణ చేస్తానని చెప్పి నేను ఆ రోజు అన్నపర్తి మార్చి ప్రారంభించాను. 7 కిలోమీటర్లు నడిచాను. మీటింగ్ అడ్రస్ చేశాను. అందుకే ఈరోజు చెప్తున్నా, అది జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థలో చలనం వస్తుంది అనుకున్నాను. రాలా. వీళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడితే ఇంకెవరు బయట రారు కాబట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు గుద్దుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక వ్యక్తిని మీరు సప్రెస్ చేయాలంటే కొన్ని వందల వేల మంది పుట్టుకొస్తారు. ఈ విషయాలన్నీ కూడా రేపటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తెలియజేస్తూ చైతన్యం కోసం పోరాడతారు. సార్ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు ఈ ఉదయం ఒక ప్రకటన చేశారు. ఎవరైతే పట్టాభి రెచ్చగొట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని కూడా చెప్పండి. నేనేమంటున్నానంటే, కావాలని ఏదో ఒకటి నెపం పెట్టి కక్ష తీర్చుకోవాలి, అతను ఎవ్రీడే ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు, అవినీతి పైన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనే కావాలని దీంతో చేశారు తప్ప అతనికి కూడా పైనుంచి ఒత్తిడి మెడ మీద కత్తి పెట్టి చేయించే పరిస్థితి ఇప్పుడు వచ్చాడు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు, మీరు అక్కడికి పోతున్నారు, నీకేం పని అని అడిగా. నీకు నేను చెప్పాలని అడిగా. ఆడ నుంచి నేను నోటీస్ ఇస్తాను, ఇచ్చుకో అన్నా. ఎవరికి ఇస్తావు ఇచ్చుకో అని చెప్పా. అంటే ఈరోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు వీళ్ళు. నేను ఒక అపోజిషన్ లీడర్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే వాళ్ళు కొన్ని వందల వేల మందిని చూశాను. నేను మళ్ళా చూడబోతున్నారు. రేపు నేను ఆ మాట చెప్పాను, అనపర్తిలో రేపు వచ్చి వీళ్ళు నా దగ్గర పనిచేస్తారు. ఎక్కడికి పారిపోలేరు, తప్పించుకోలేరు. ప్రజాస్వామ్యంలో ఎవడో శాశ్వతం కాదు, ఉన్మాదులు శాశ్వతంగా ఉండరు. ఇంత చేసిన వాడు తిరిగి వస్తారనుకోవడం వీళ్ళ భ్రమ, పోలీసుల భ్రమ. అడగమనండి ప్రజల్లోకి పోయి, మీరు పోలీసులు అడుక్కోండి ఒకసారి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాను అడిగితే 10 మంది 9 మంది ఓటు ఏమని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని చూస్తే భయపడచ్చు. ఆ భయం తాత్కాలికం తప్ప రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చిత్తుగా ఓడించడమే కాదు, డిపాజిట్ రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండను అలాంటి మ్యాండేట్ వస్తుంది, అట్లా అనుమానం లేదు. కానీ ఆ వచ్చే లోపల జరిగే డ్యామేజ్ ఇలాంటివి నేను అడుగుతున్న, పోలీసు సిగ్గుతో తలంచుకోవాలి కదా. ఇప్పుడు పోలీసు టార్చర్ చేస్తారా పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ ఉండే దేనికి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ చేయడానికి. నేను ఈరోజు దొంతు చిన్న ఇంటికి పోవాలనుకుని బయలుదేరాను. నా బాధ్యత అది. ఆయన ఇంటి మీద రౌడీజం చేశారు, నన్ను పోనీయకుండా చేస్తే పట్టాభిని కొట్టారు కాబట్టి అది కూడా కోర్టులో ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా తెలుసుంటే రానిచ్చేవాళ్ళు కాదు. అదే చెప్తాను, ఇదే పని ఎక్కడికైనా సరే ఇదే పని చేస్తున్నారు. ఒకటి కాదు, చాలా చీప్ జిమ్మిక్స్ ఇవన్నీ. ఇది మంచిది కాదు, ఇది శాశ్వతంగా వీళ్ళు మెయింటైన్ చేయలేరు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను మళ్ళా దీన్ని ఏం చేయాలనో రేపు మీరు మాట్లాడతాం. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ. జై బాబు.